డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో వెంకటాయపాలెము పేపకాయల బాబ్జీ కళ్యాణ మండపంలో పండుగల రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలు కూటమి నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నాయకులు, అధికారులు, అభిమానులు, ప్రజలు అత్యధికంగా యువత స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సుభాష్ జన్మదిన వేడుకలు చేసుకునేందుకు ఆసక్తి చూపకపోయినా కూటమి నాయకులు, అభిమానుల కోరిక మేరకు రామచంద్రపురంలో అందుబాటులో ఉన్నారు. తనను విష్ చేసేందుకు పూలగుచ్చాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, బర్త్డే కేకులు వంటివి తీసుకురావద్దని, వాటికి వెచ్చించే డబ్బులు పేదలను ఆదుకునేందుకు ఉపయోగించాలని మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు. అండ్ ఫస్ట్ లైన్ ని దయచేసి మీడియా వారికి సపోర్ట్ చేస్తూ మీడియాని గౌరవించడం మన బాధ్యత కాబట్టి మీడియా వారికి అక్కడ అందరూ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నీట్గా జరిపించడానికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా సహకరించండి దయచేసి. అండ్ ఫస్ట్ లైన్ ని దయచేసి మీడియా వారికి సపోర్ట్ చేస్తూ మీడియాని గౌరవించడం మన బాధ్యత కాబట్టి మీడియా వారికి అక్కడ అందరూ సెటిల్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ఫ్రంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా నీట్గా జరిపించడానికి సపోర్ట్ చేస్తున్న పోలీస్ శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా సహకరించండి దయచేసి. అందరికీ చదువుతారు. ఈ యొక్క సంగమామవాసి గారు ఇచ్చిన 5 లక్షలతోటి కనీసం 8 నుంచి 10 మంది పిల్లల్ని ఆయన తరఫున చదివించడం జరుగుతుంది. త్వరలో అది కూడా ఎవరెవరి తరఫుని ఎవరెవరికి ఆయన సాయం చేసి చదివిస్తున్నారన్నది కూడా పత్రికాముఖంగాను పబ్లిక్ గాను మేము ప్రకటించి దాన్ని నేను చేస్తాం. ఇది కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని ఎవరో ఇందాక అన్నారట. డబ్బులు వసూలు చేయట్లేదండి, ఎవరిని అడగలేదు, ఎవరిని చేయలేదు. వాళ్ళు దాతృత్వం సాటుకుంటున్నారు. పేద ప్రజల్ని, తల్లి తండ్రులు లేని పిల్లలు చదివించడానికి ముందరకు వచ్చి ఇచ్చినది మాత్రమే. ఇదంతా కూడా పబ్లిక్ చేయడం జరుగుతుంది. ఎవరు చదివిస్తున్నారు సుభాష్ గారి ద్వారా అన్నది కూడా పబ్లిక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో వారు విరివిగా 20 లక్షల రూపాయల దాకా మాకు ఇచ్చారంటే వారందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. శివ గారు, సార్, నేను మార్నింగ్ నుంచి మీతో జర్నీ చేస్తున్నాను. నేను పొద్దు నుంచి చూస్తున్నాను మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు. ఇక్కడ మేము ఇందాక చాలా మందిని పర్సనల్గా ఇంటర్వ్యూ కూడా చేశాము పిల్లల్ని. వాళ్ళందరూ ఎంత గొప్పగా చెప్పారంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. చదువు అనేది ఈ రోజుల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంది చదువుకోవడానికి.